నేను కోర్టు ఎందుకు పెట్టానంటే ఇందాక అడిగిన మన అభ్యర్థిని మాట్లాడుతుంది నైట్ పూట ఆరింటికి వచ్చి అది పిచ్చి పిచ్చి చేస్తుంటే ఊరికి నైట్ తగిలించాను. ఇంకా ఎన్నో మీకు వాట్సాప్ చేసేస్తాము. అందరూ పంపిస్తారు. నీ రూపాయి నాకు వద్దమ్మా, నువ్వు ఆడదాని పైసలు తీసుకుంటే నేను నాశనం అయిపోతాను. గుర్తుపెట్టుకో, నేను ప్రతి దినానికి అంటిస్తుంది. నేను అంతే, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ, అభిమానం. పైగా నా పిల్లల సాక్షి చెప్తాను అంటే నా గౌరవం, ప్రేమ, అభిమానం. ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీ, నువ్వు నీకు సంబంధం లేదు. నువ్వు మధ్యలో వచ్చి మాట్లాడద్దు. నీకు ఏమైనా ఆక్రమణలు చేసి అన్ని ల్యాండ్ కబ్జా చేసుకోమన్నారో అవన్నీ ఎఫ్ఐఆర్లు వాళ్ళ బాధితులందరూ మేము తీసాము. 140 మంది బాధితుల ఫోన్ నెంబర్లు మాతానున్నాయి, 140 మంది అడ్రస్లు మాతానున్నాయి, ఎఫ్ఐఆర్ కాపీలు మాతానున్నాయి. ఇవన్నీ తీసుకొని రేపు పొద్దున మేము టీవీ నైన్లో కూర్చుంటాము, అన్ని ఛానల్లో మేము డెబిట్ ఇస్తాము. నువ్వు రా, మేము వస్తాం. అంతే తప్ప నువ్వు అక్రమంగా ఇల్లు తీసుకొని చూడండి. మీరు ఈ ఇల్లు బండ్ల గణేష్ ది, దిస్ ఈజ్ మై ఓన్ హౌస్ అని వీడియో పెడతానండి యూట్యూబ్లో. దాన్ని 16 లక్షల మంది చూసారు. ఇది బండ్ల గణేష్దేనా? 16 లక్షల మంది చూడండి. బండ్ల సౌదన పెట్టిండు, పెట్టి ఇది బండ్ల గణేష్ ఇల్లు అంటే. ఇప్పుడేం వీడియోలు ఏమంటుండు, అక్క ఇది నీ ఇల్లు, నేను రెంటుకున్నా. ఎప్పుడు చెప్పినా బండ్లాసు హౌస్ 5/6 తారీఖు 5వ నెల 21లో అగ్రిమెంట్ రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. దీని తర్వాత పొద్దున్న కంప్లైంట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయించిండు. ఈవినింగ్ వచ్చి ఈ వాయిస్ ఇక్కడ పంపించిండు, అక్క నీ ఇల్లు నేను రెంటుకున్న అక్క, నీదే అక్క ఇల్లు, ఎవరేమన్నా నీకు ఇల్లు ఇస్తా అక్క అని చెప్పేసి మళ్ళీ ఒక వాయిస్ ఇక్కడ పెట్టిండు. చూడండి, వినండి. ఇల్లు ఎంత సెట్ ఉంది? అది ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చిండాము రెంట్కి, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ వచ్చి మనదన్నమాట. సిపి గారు పేరు అతనికి అరెస్ట్ చేయాలా, క్రిమినల్ ఎఫ్ఐఆర్ చేయాలా అతని పైన. ఎందుకంటే అంత పెద్ద క్రిమినల్ ని జాగా ఇస్తే పోలీస్ వాళ్ళకి కూడా గౌరవం ఉండదన్నమాట. ఆ క్రిమినల్ ని తీసుకొని మాకు రియల్ ఓనర్ ని ట్రెస్పాసర్ అని చెప్పడం అది చాలా పెద్ద తప్పు. ఎంక్వైరీ చేసుకోవాలా, ఎవరు ట్రెస్పాసరు, ఎవరు వేరే వాళ్ళు అని చెప్పేది. 25,000 స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాడు, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో నేను ఉంటానన్నమాట. చాలా స్ట్రాంగ్ అండి, చూసుకుంటుంది. మా లీగల్ టీం ఉంటుంది, లీగల్ టీం యాక్టివ్ లో ఉంటుంది. ఈడీ వాళ్ళు ఏమన్నా మీ ఇంటికి వచ్చి సర్చ్ చేశారు? లేదండి, అప్పుడు ముందు ఈ 2-3 డేస్ లేదండి, ఏమీ లేదండి, ఏమీ లేదు. ఎవ్వరు ఆల్రెడీ సుప్రీం కోర్టులో కేసు సెకండ్ టైం రారు కదా. వస్తే కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తాను, వాళ్ళ కూర్చొని పెట్టాను. ఎప్పుడు కూడా ఏ ఆఫీసర్ రెడ్డి గారు నా క్లోజ్ ఫ్రెండ్, మళ్ళీ వచ్చి వి మినిస్టర్ కి, ఆమెను కొండల రెడ్డికి, ఇక్కడికి అందరికి ఫోన్, బండి సంజయ్ కి, ఎవరికి నా ముందరే ఫోన్ చేసి మైక్ ఆన్ చేసేస్తున్నారు అన్నమాట. నేను చెప్పినాను, ఎవరున్నా కూడా నీ గురించి, నీ అన్యాయాల గురించి వాళ్ళకి తెలుసో తెలియదు నాకు లేదు. ఏ పార్టీ ఉన్నా కూడా నీలాంటి వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేయరు, ఎందుకంటే నువ్వు ఒక చీటరు అని చెప్పి వచ్చినాను. మళ్ళీ టోటల్ చీటింగ్ అండి, టోటల్. వాళ్ళ అందరికి ఈమెయిల్స్ కూడా పెట్టేసిన, ఆల్ డిపార్ట్మెంట్స్ కి నేను ఈ రోజు అంతా ఈమెయిల్ పెట్టేసినాను. అతను ఎట్లా హరాస్మెంట్ చేస్తున్నాడు, 3 సంవత్సరాల నుంచి నన్ను హరాస్ చేస్తున్నాడు. తక్కువ ప్రైస్ కి ఆ ఇల్లు నాకు అమ్మే అంటాడు, అట్లా చేసే అంటాడు. వాడి దగ్గర డబ్బులు కూడా లేదు, అట్లా కూడా చేసేదానికి డబ్బులు కూడా లేదు, నాకు కూడా అవసరం కూడా లేదు. ఇప్పుడు నేను సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారము నేను సుప్రీంకోర్టులో డిపాజిట్ కోసం నేను ఏ ప్రాపర్టీ అయినా నేను అమ్ముకోవచ్చు అని చెప్పి నాకు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉండగా కూడా మళ్ళీ వచ్చి మాటకి బాధలు పెట్టడం. ఇప్పుడు నా 2 ఫ్లోర్లు అతను కబ్జా చేసుకున్నాడు. నేను లేకుండానే డోర్లు ఓపెన్ చేసి అందులో ఉండే వస్తువులంతా తీసుకొని అతని మనసుకు వచ్చినట్లు యూజ్ చేస్తున్నాడు. అక్కడ మీరు ఇంట్లో వెళ్తానే ఆల్ పొలిటీషియన్ ఫొటోస్ పెద్దవి చేసి పెట్టుకున్నాడు. అంత తప్ప ఏమీ లేదు. నిన్న డీజీపీకి కూడా ఇచ్చినాము లెటర్ ఉండదండి, ఇచ్చినామన్నమాట. కంప్లైంట్ ఇస్తే అక్కడ ఏమమ్మా ఇది సివిల్ అన్నారు. సరేనండి, కోర్టులో చూసుకుంటాము, బలవంతం చేసేది ఏముండదు ఇందులో అని చెప్పి
వచ్చేసినాను. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి పబ్లిక్లో ఉన్న అందరికీ ప్రేమిస్తాను. కానీ ఎప్పుడు నేను ఆ వీడియో మీరు చూడండి. ఆ వీడియోలో అతను గూండాగిరి చేసి బాటలు తోసేసి నాకు కొట్టడానికి పైకి చంపేస్తాను అని చెప్పి పండ్లు ఇది చేసుకుని వస్తా ఉంటే కూడా నేను ఒకే మాట చెప్పినాను, అన్నా అని పిలిచినాను. అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇతను తప్పు పనులంతా మీ ఇంట్లో చేస్తున్నాడు. గణేష్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ పిల్లోళ్ళ గురించి నాకు తెలియంది నేనేం చెప్పను. నేను కంప్లైంట్ లో ఫస్ట్ టైం గణేష్ అన్న కొడుకు పేరు నేను చూసినాను అన్నమాట. హితీష్ ఆ అబ్బాయి పేరు నేను చూసినాను. కానీ ఇతను చేస్తా ఉంటాడు తప్పు పనులు. ఎంతో మంది దగ్గర మీ ఇల్లు చూపించి డబ్బులు తీసుకుంటున్నాడు. ఇక మీకు తెలుసా, యూట్యూబ్ లో వచ్చి నా ఇంటిని వేసుకొని బండ్ల గణేష్ హౌస్ చూడండి బ్యూటిఫుల్ అని చెప్పి అందరికి వ్యూస్ 1 మిలియన్. నా బోర్డు తీసేసి అగ్రిమెంట్లో ఉండాది, ఏ స్ట్రక్చర్ని కూడా మీరు మార్చకూడదు, నన్ను అడగకుండా నన్ను చేయకూడదు అని చెప్తే ఆ స్ట్రక్చర్ని అంతా మార్చేసి అతను బోర్డు పెట్టుకోవడము అంతా జరుగుతూ ఉన్నదన్నమాట. టోటల్గా ఇల్లీగల్. నేను ఖాళీ చేయమంటే ఇట్లా లోపల వెళ్తే బలవంతం చేయడం. నాకు కూడా బిజీలో ఉండి నేను ఎక్కువగా ఇది చేయలేదు. మొన్న పోయి కూర్చున్నాను. ఇప్పుడు అవసరం ఉండాది, నేను ఆ ఇల్లు వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేది ఉండాలి. ఎవరి దగ్గర మనము డీడీస్ తీసుకున్నాము సుప్రీంకోర్టు కోసము, నేను హ్యాండ్ ఓవర్ చేసేది ఉండాలి. అప్పుడు ఇతను నాకు బలవంతం చేస్తున్నాడు. ఈ ప్రెస్ మీట్ లో కూడా మేము రాసినాము 2,25,00,000 సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చినాడు. ఏ రోజు ఖాళీ చేస్తాడో మనకి ఎంత రావాలో ఎంత పోవాలో చేసుకొని మేము లెక్క లేదు. రెంటల్ అగ్రిమెంట్. అతని ఎడిటింగ్ డాక్యుమెంట్ చేసుకున్నాడు. ఒక్క సంవత్సరం రెంటల్ అగ్రిమెంట్ కి 9 years చేసి ఎడిటింగ్ చేసుకొని వేరే అగ్రిమెంట్ చేసుకొని కూర్చున్నాడు. నాకు పోలీస్ చూపించింది, నాకు ఇవ్వండి సార్ అంటే ఇవ్వలేదన్నమాట. నాకు పోలీస్ చూపించింది కానీ ఇవ్వలేదు. అగ్రిమెంట్ జరిగింది. 1 సంవత్సరం కోసము 11 months కోసం అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ కూడా 9 years కి అట్లా రిజిస్టర్ కాదు, రిజిస్టర్ లేని జరగదు. అదే ఈ అగ్రిమెంట్ వచ్చి 11 months కి జరిగిందండి. ఆ తర్వాత నేను రిన్యూ చేయలేదు. రిన్యూ చేయాలని చెప్పి వచ్చి నేను సెక్యూరిటీ డిపాజిట్ చేస్తాను మీ ఇంటికి ఏమైనా చేస్తే అని చెప్పి 2 crore ట్రాన్స్ఫర్ చేసినాడు. ఆ చెక్కులు కూడా ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ అతను ప్రతి నెల 4 లక్షలు నాకు రెంట్ ఇవ్వలేదన్నమాట. అది ఎంత లెక్క చూసుకొని అతనికి ఏం రావాలో 1 నిమిషంలో మేము ఇస్త్రీ పారేస్తాం. మాకేం అవసరం. ఈ డాక్యుమెంట్స్ డేట్ వచ్చి 5/6/2021. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పారేసినారు అన్నమాట. వద్దు మాకు అవసరం లేదని. మళ్ళీ హైకోర్టులో పోయి అప్రోచ్ అయ్యి రెస్పాండెంట్ చేస్తే హైకోర్టు అప్పుడు ఆర్డర్ ఇచ్చింది, ఇది సివిల్ మ్యాటర్, పోలీస్ ఇందులో ఇంటర్ఫేర్ కాకూడదు అని చెప్పి అప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇస్తే మనము ఎందుకంటే లాలో మనకి న్యాయం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్ ఎందుకంటే అన్యాయంగా ఇట్లా కూర్చుండే వాళ్ళకి 3 స్టార్లు వచ్చి ఓనర్ని బయటకు తీసేసి నేనే ట్రెస్ పాస్ అని చెప్పి పెడితే వాళ్ళ దగ్గర కంప్లైంట్ చేసుకొని కంప్లైంట్ రిజిస్టర్ అయిపోయింది. అంటే మీరు పవర్ని యూనిఫామ్ని మీరు అన్యాయం కోసం యూజ్ చేస్తారా? పవర్ని యూనిఫామ్ని మీరు జస్టిస్ కోసం యూజ్ చేయాలా, ప్రజల కోసం యూజ్ చేయాలా? అందుకే ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను పెట్టాలనుకున్నాను. కానీ నేను ఆ అన్యాయాన్ని ఎదిరించుకుంటాను. ఇక నేను లీగల్గా ఏం చూసుకుంటాను. బండ్ల గణేష్కి ఎటువంటి అధికారము అర్హత అక్కడ లేదన్నమాట. ఇక నేను ఇంట్లో వెళ్ళి చూస్తే అక్కడ ఎవరి పెద్ద ఫోటో ఉండాలంటే ఎంఐఎంతో కలిసి ఒక చేయి వేసుకొని అక్కడ పెద్ద ఫోటో పెట్టుకున్నాడు ఇంట్లో. వాళ్ళతో ఆ పొలిటీషియన్తో ఈ పొలిటీషియన్తో ఫోటోలు పెట్టుకున్నాడు. అందరికీ చాలా. మళ్ళీ రాత్రి అతని కంప్లైంట్లు అంతా తీసి చూస్తే అతని పైన పోక్సో కేసు, అతని పైన ఈ కేసు 36 cases రిజిస్టర్ ఉన్నాయి ఆన్లైన్ పైన. అతను వచ్చి అక్కడ కానీ అతను కంప్లైంట్ ఇవ్వలేదు. అతని కొడుకుతో కంప్లైంట్ ఇప్పించినాడు. అతని కొడుకుకి నేను కంప్లైంట్ ఇవ్వలేదు. కానీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్లో అతను ఒకటే అగ్రిమెంట్ తన ఫ్యామిలీతో ఉంటానన్నాడు. కానీ నేను ఇంట్లో పోయి చూస్తే 20 మంది గూండాల్ని పెట్టుకొని ఉన్నాడు. ప్రతి ఇల్లీగల్ వరకు అక్కడ చేస్తున్నాడు. ఇప్పుడు రేపటి నుంచి హ్యూమన్ రైట్స్కి కూడా లెటర్ రాసి ఆ ఎంక్వైరీ జరపాలా, ఎవరెవరు లోపల ఉండాలా అని. ఎవరెవరు లోపల ఉన్నారో అందరు ఆధార్ కార్డులు అన్నీ కావాలా మనకి. అది మనము తీసుకోవాలన్నమాట జాగ్రత్త. మేడం ఒక్కటి గుర్తుపెట్టుకోండి అమ్మా, నా జీవితంలో ఇప్పటివరకు నేను ఎవరికి తెలిసిన అన్యాయం చేయలేదమ్మా. పైగా నువ్వంటే నాకు నా సొంత చెల్లెమ్మవమ్మ. నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో. నేను బోర్డు ఎందుకు పెట్టానంటే ఇందాక అడిగాడు మన అబ్బాయి పేరింది మనడు సునీల్. నైట్ పూట ఆడు ఈడు వచ్చి అది పిచ్చి పిచ్చిగా చేస్తుంటే ఊరికే నైట్ తగిలిచ్చాను. ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నా ప్రాణం పోయినా నేను తప్పు చేయను. ఈ ఇల్లు నీది, నీ ఇంట్లో నేను కిరాయికుంటున్నా.
అది గుర్తుపెట్టుకోమ్మా. ఇది రికార్డుకి ఎప్పుడు పెట్టుకో. ఈ ఇల్లు నీ ఇల్లు అమ్మా, నీ ఇంట్లో నేను రెంటుకుంటున్నా తల్లి. అది గుర్తుపెట్టుకోమ్మా. ప్రాణం నీకు అప్పుడు ఆపద వచ్చి ఏ పని ఉన్నా అన్నా నాకు ఈ పని చేయని చెప్పమ్మా. ఈ ఇండియాలో నా చేతనైన ప్రతి పని నీకు చేసి అట్లా నిలబెట్టకుంటే నన్ను అడగమ్మా. నువ్వు నన్ను నమ్మమ్మ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నీ రూపాయి నాకు వద్దమ్మా. నువ్వు ఆడదాని పైసలు నేను తీసుకుంటే నేను నాశనం అయిపోతా. ఒకటి గుర్తుపెట్టుకో. నేను ప్రతి నెల నీకు రెంట్ ఇస్తా తల్లి. నేను అంతే. నువ్వంటే నాకు చాలా ఇష్టం, గౌరవం, ప్రేమ, అభిమానం. బై గాడ్, నా పిల్లల సాక్షి చెప్తున్నాను, నువ్వంటే నాకు గౌరవం, ప్రేమ, అభిమానం.